తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి? శ్రీ మహావిష్ణువుకి ఏవి నైవేద్యంగా సమర్పించాలి? ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. తొలి ఏకాదశి పర్వదినం ఎంతో శుభదినంగా పరిగణిస్తాం. మనకి వచ్చే అన్ని ఏకాదశిలో కూడా ఈ తొలి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మనకి ఏకాదశి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం. ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, శ్రీ మహావిష్ణువుకి ఏమి నైవేద్యంగా సమర్పించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తల స్నానాలు చేసి భక్తులు శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈ రోజు ఉపవాసం 3 విధాలుగా ఉండవచ్చు. 1. ఈ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉండవచ్చు. 2. కేవలం పాలు పండ్లని మాత్రమే తీసుకుని ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండవచ్చు. ఈ విధంగా పాలు పండ్లు స్వీకరించేవాళ్లు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత అల్పాహారాన్ని తీసుకోవచ్చు. 3. ఈ ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండే సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు. ఏ ఆహారం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నవాళ్లు ద్వాదశి రోజు కూడా శ్రీ మహావిష్ణువును పూజించి ఎవరికైనా భోజనాన్ని వడ్డించి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించడం వలన శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. 12 ఏళ్ల లోపు పిల్లలు అలానే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరు కూడా ఉపవాసం ఉండకపోవడమే మంచిది. అలానే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, బీపీ షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉపవాసం ఉండకూడదు. ఏకాదశి రోజు రాత్రి నిద్రించే ముందు కటిక నేలపై పడుకోవడం వల్ల మీకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం మనకు ఉంది. అలానే ఈ రోజు కొబ్బరికాయను కూడా శ్రీ మహావిష్ణువుకి ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలానే బెల్లం పానకాన్ని, బెల్లం పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని కూడా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది.